పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో స్థానికులనే కాదు, కనీసం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని కూడా ఓటేయనివ్వలేదు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను బూత్లలోకి అనుమతించలేదు. పొరుగుళ్ల నుంచి టీడీపీ గ్యాంగులు వచ్చి ఆడ మగ అందరి ఓట్లు వాళ్లే వేసేసుకున్నారు. పోలీసుల్ని కాపలా పెట్టి సాయంత్రం వరకు రిగ్గింగ్ చేసుకున్నారు. పోలీసుల అండతో పచ్చమూకలు అంతులేని అరాచకాలకు పాల్పడ్డారు. ఇప్పుడు మేమే గెలిచామని చంకలు గుద్దుకుంటున్నారు. అన్ని రంగాల్లోనూ విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిపించింది. వైఎస్ఆర్సీపీ కంచుకోట పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గెలిచిందని ప్రచారం చేసుకోవడానికి మినహా ఈ గెలుపు ప్రకటన ఎందుకు పనికిరాదు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం పులివెందులపై పగబట్టినట్లుగా వ్యవహరించింది. అటు ఎన్నికల సంఘం, ఇటు జిల్లా యంత్రాంగం, పోలీసులు, సమస్త వ్యవస్థలు టీడీపీ జేబు సంస్థలుగా మారిపోయాయి. టీడీపీ మూకలు, దాడులు, విధ్వంసాలకు ప్రత్యక్ష సాక్షులుగా మిగిలిపోయాయి. ముందస్తుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం 10,000 ఓట్లున్న ఒక జెడ్పీటీసీ ఎన్నిక కోసం డీఐజీ, ఎస్పీ, డీఎస్పీ సహా వందలాది మంది పోలీసులను దించి పులివెందుల మండలంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారు. పొరుగు నియోజకవర్గాల నుంచి పోలింగ్ ముందు రోజు రాత్రే టీడీపీ కార్యకర్తలను దించి తెల్లారేటప్పటికీ బూతులను ఆక్రమించేశారు. పోలింగ్ కేంద్రాలను జంబ్లింగ్ చేసి ఆ ఊరి వాళ్లను ఈ ఊరికి, ఈ ఊరి వాళ్లను మరో ఊరికి వెళ్లి ఓటేయమన్నారు. ఎంతో శ్రమ కోర్చి పక్క ఊరిలో ఓటు వేయడానికి వెళ్లిన వారిని పోలింగ్ కేంద్రం వద్దకే వెళ్లనీయకుండా బెదిరించి పంపేశారు. ఇక వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను ఆ దరిదాపుల్లోకి రానివ్వలేదు టీడీపీ గూండాలు, పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు. పోలింగ్ ను పర్యవేక్షించాల్సిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని తెల్లవారుజామునే అక్రమంగా ఇంటి నుంచి అరెస్టు చేసి తీసుకెళ్లిపోయారు. అసలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని పోలింగ్ బూత్లకు వెళ్లనివ్వలేదు. ఆయన ఓటు కూడా వేసుకోనీయలేదు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడని దౌర్జన్యాలతో అన్ని రకాలుగా బరి తెగించి రిగ్గింగ్ చేసుకున్న టీడీపీకి పోలీసులు, కలెక్టర్, ఎన్నికల సంఘం కూడా అండగా నిలిచాయి. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్ చేసిన ట్వీట్లో ఉన్న ఫోటోలోనే దొంగ ఓటరు ఉన్నట్లు బుధవారం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో చూపించగానే ఆ ట్వీట్ను కలెక్టర్ డిలీట్ చేశారు. చేతులెత్తేశారు. ఇంత అరాచకం చేసి మేమే గెలిచామని టీడీపీ సిగ్గు లేకుండా చెప్పుకుంటోంది. ఈ విజయాన్ని టీడీపీ కార్యకర్తలే నమ్మడం లేదు. రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారని వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ ఒకరిని ఒకరు మోసం చేసుకోవడమే తప్ప మరేం కాదని విమర్శించారాయన. తండ్రిని కొడుకు మోసం చేయాలి, కొడుకుని తండ్రి మోసం చేయాలి. నాన్న బాగా చేశాను నాన్న, మనం బాగా గుద్దేసుకున్నాం నాన్న, గెలిచేశాను నాన్న, జగన్ ఓడిపోయాడు నాన్న, మొదటిసారి పులివెందుల్లో ఎలక్షన్ జరిగినాయి నాన్న, ఇంతవరకు ఎప్పుడు ఎలక్షన్ జరగలేదని చెప్పని తండ్రి ఏమో, కొడుకేమో తండ్రికి స్వీట్ తినిపించాలి. తండ్రి ఏమో నిజం నాన్న, అసలు మనిద్దరం నాన్న లోకేష్ మనిద్దరం కలిసి అసలు 30 ఇన్నేళ్లకి ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చేసాం, అసలు పులివెందుల్లో ఓటింగ్ చేయించామని చెప్పని మీరు తండ్రిని కొడుకు మోసం చేయడం, కొడుకుని తండ్రి మోసం చేయాలి తప్పితే మీ మాటల్ని కార్యకర్తలే నమ్మట్లేదు. ఇంకెవరు నమ్ముతాడు? ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? పులివెందులలో బరి తెగించిన టీడీపీ మూకలు గతంలో బీహార్లో జరిగినట్టుగా చేశాయి. ఇప్పటి తరానికి బీహార్లో గతంలో ఎలా జరిగేదో మీడియా ద్వారా తెలిసేటట్లు చేసింది తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్, పోలీసులతో సహా సమస్త యంత్రాంగాన్ని చేతిలో ఉంచుకుని జింకపిల్ల మీద తోడేళ్ల గుంపు పడినట్టుగా పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాయి పచ్చమూకలు.